కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఇంద్రపాలెం శ్రీనివాస్ నగర్ కు చెందిన వాసంశెట్టి అశోక్ తెలిపారు. సర్వే నెంబర్ 25/4A లోని 147 చదరపు గజాల స్థలాన్ని తాము ఏడాది క్రితమే చట్టబద్ధంగా కొనుగోలు చేశామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అలాగే ఈ వ్యవహారానికి కాకినాడ రూరల్ కు చెందిన వైసీపీ నాయకుడు గీసాల వీరబాబు లేదా వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాసంశెట్టి అశోక్ హెచ్చరించారు. నమస్కారం అండి. నా పేరు వాసంశెట్టి అశోక్ వినయ్. మాది కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామం, శ్రీనివాస్ నగర్. మేము గత సంవత్సరం క్రితం ఇక్కడ 147 గజాల ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది. ఇది అన్నీ కరెక్ట్గానే డాక్యుమెంట్లతో మేము కొనుక్కున్నాం. దీనిపై ఫేక్ ప్రచారణ జరుగుతుంది. ఇది ఈ ల్యాండ్ సమస్యలో గీసాల వీరబాబు గారికి కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా మేమే దగ్గరుండి చూసుకుని కొనుక్కున్న ల్యాండ్. ఇది ప్రైవేట్ ల్యాండ్. దీని మీద ఫేక్ ప్రచారం జరుగుతుంది. మేము ఈ ల్యాండ్ని సిరిగినీడి వీరభద్రరావు గారి దగ్గర కొనుగోలు చేసాము. దీనిపై ఇచ్చిన వారిపై లీగల్గా కూడా యాక్షన్ తీసుకుంటాము. దీని సర్వే నెంబరు 25/4A. దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తే లీగల్గా వారి మీద యాక్షన్ తీసుకుంటాం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు రావడం వల్ల మా కుటుంబంలో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. దీనిపై ఎవరైనా సరే తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కఠినంగా లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ కొనుగోలు చేసినప్పుడు దీని దగ్గర అన్ని లింకులు ఉన్నాయి. ఇచ్చారు. మీరు కొనుక్కుంటే ఒక వైసీపీ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి గీసాల వీరబాబు పేరు మీదే ప్రచారం ఎందుకు జరిగింది? అంటే నేను ఎప్పుడు నిత్యం వాళ్ళతోనే ఉంటానని చెప్పి వాళ్ళని పేరు ముందు పెట్టి తర్వాత నన్ను పెట్టి దీన్ని కావాలని ఫేక్గా ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు. ఎవరు ప్రచారం చేస్తున్నారు? ఎవరనేది తెలియదండి. పేరు చెప్పట్లేదు ఏమి. దాని గురించి ఇంద్రపాలెం పీపుల్స్ గ్రూప్లో పెట్టారు. బాలా అని చెప్పి ఎవరో రిపోర్టర్ రాశారండి. మాకు ఆల్రెడీ ఇలా వాట్సాప్లో గ్రూప్ మెసేజ్ కింద ఫార్వర్డ్ చేయడం వల్ల ఏమైందంటే వెంటనే పంచాయతీ కార్యదర్శి మాకు వెంటనే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రోజే మేము వెంటనే పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి మాకు సంబంధించిన డాక్యుమెంట్లు, పాత డాక్యుమెంట్లు అన్నీ కూడా వాళ్ళకి అందజేసాము. వాటిని వాళ్ళు పరిశీలించి అన్నీ కరెక్ట్గా ఉన్నాయమ్మా, మీరు కంటిన్యూ అవ్వండి అని చెప్పారు. ప్లానింగ్ అప్రూవల్ కూడా ఇచ్చారు కదా? ప్లాన్ అప్రూవల్ కూడా. మేము గూడా నుంచి కూడా ప్లాన్ అప్రూవల్ అయితే తీసుకున్నాము. ఇది ప్లాన్ అప్రూవల్. మేము ఇది పక్కాగానే అన్ని వివరాలు కరెక్ట్గానే ఉండి కొనుక్కున్నాము.